యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. సంఘ కార్యక్రమాలలో గురువారము ఉపవాస ప్రార్థన గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకుని రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. Ada.
పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి ప్రారంభం. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకును. నిన్ను గూర్చియు నీ బోధ గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు. వీటిలో నిలకడగా నీ ఉండిన ఎడల నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, కడవరి దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా 2 నెలలు మీరు కాపాడి 3వ నెల బహుమానంగా ఇచ్చి యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ కార్యక్రమాలలో మొదటి గురువారము ఉపవాస కూడికలో ఈ విధంగా చేరి పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, గణపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. సహోదరులు మల్లగిరి పౌలయ్య గారు అక్కను బట్టి, వారి సంతానాలను బట్టి, ముఖ్యంగా మరి ఆయన అత్తగారు చాలా బలహీనతతో ఉన్నారు, నందిపాడు ఆలిసమ్మ గారు, మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి బైబిల్ స్టడీలో మంచి పేరు సంపాదించుకొనుము అనే దాని మీద అనేకమైన విషయాలు మనం ధ్యానం చేశాం. భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును అనే మాట మనం చూస్తాం. ఇక్కడ యవనస్తుడైన తిమోతితో ఏమంటున్నాడంటే, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము. విశ్వాసి రక్షించబడి ప్రభువులో పాలు పొందుతూ విశ్వాసముతో కొనసాగుతూ ఉన్నప్పుడు విశ్వాసి దినదినము అభివృద్ధి చెందాలి. నోవాహు దినాలలో దేవుని తీర్పునకు గురి అయిన ఆ యొక్క లోకమును దేవుడు నీటితో ముంచివేసి 40 దినాలు ఆశ్చర్యకరంగా కాపాడిన నోవాహును ఏమంటున్నాడంటే, మీరు వెలుపలికి వచ్చి అభివృద్ధి పొందండి అంటున్నాడు దేవుడు. వారి తీర్పు నుండి బయటపడ్డారు.
40 దినాలు దేవుని సంరక్షణలో ఉన్నారు. ఇప్పుడు దేవుడే తాళము చెవి తీసి తలుపు తెరిచి వెలుపలికి రండి, మీరు అభివృద్ధి పొందండి అంటున్నాడు. విశ్వాసీ జీవితంలో కూడా ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో మనము క్రీస్తు విషయములో అన్ని విషయములలో ఎదుగు నిమిత్తము అనే మాట మనం చూస్తాం. అన్ని విషయాలలో ఎదగాలి విశ్వాసి. ముంతమామిడి చెట్టులాగా ఎటు పడితే అటు ఉండకూడదు. రక్షించబడిన తరువాత దినదినము అభివృద్ధి చెందాలి. యేసేపు అంటాడు కదా, ఏ దేశమందు నేను బాధపడ్డానో ఆ దేశములో దేవుడు నా బాధను మర్చిపోనట్టు చేశాడు. ఎక్కడ బాధపడ్డానో అక్కడే నన్ను వృద్ధి పొందించెను, నన్ను అభివృద్ధి పరిచెను. నేను అభివృద్ధి అయ్యానని కాదు అనాల్సినది విశ్వాసం. దేవుడు నన్ను అభివృద్ధి పరిచెను. చాలామంది అభివృద్ధి లేవు రావాలని ఉంటున్నారు, కానీ వారు అక్కడే ఉండిపోతున్నారు. దావీదు కుమారుడైన అమ్నోనుతో అతని స్నేహితుడు అంటున్నాడు, నువ్వు నానాటికి చిక్కిపోవుటకు కారణమేమి? రాజకుమారుడువైన నీవు, దేవుడు మనలను రాజులుగాను యాజకులుగాను దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. విశ్వాసి జీవితంలో అభివృద్ధి చెందాలి. అమ్నోను ఎందుకు వృద్ధి లేక రాలేకపోతున్నాడంటే అతని హృదయములో దేవునికి విరుద్ధమైన ఆలోచన ఉండుట వలన అతడు నానాటికి చిక్కిపోతూ ఉన్నాడు. కానీ 84వ కీర్తనలో వారు నానాటికి బలాభివృద్ధి నొంది అనే మాట మనం చూస్తాం. వారు నానాటికి బలాభివృద్ధి నొంది. విశ్వాసీ జీవితములో తిమోతిని గురించి పౌలు గారు అంటున్నారు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం. తిమోతి అనగా దేవుని గణపరుచువాడు అని అర్థం. తిమోతి బాల్యము నుండే దేవుని లేఖనములను ఎరిగినవాడు. తిమోతి విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తిమోతి రక్షించబడిన ఒక యవనస్తుడు. యవన ప్రాయములోనే తిమోతి 2 సంఘాల సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అందుకని పౌలు గారు నాతో వచ్చేయి అన్నాడు. దేవుని పిలుపునకు, దేవుని సేవకు ఈ దినాలలో దేవుడు పిలవకుండానే దేవుడు పిలిచినట్టుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకవేళ దేవుడు పిలిచి ఉంటే వారి సేవ ఏమవుతుంది? విస్తరిస్తుందా? విస్తరించదా? విస్తరిస్తుంది. దేవుడు పిలవకనే దేవుడు పిలిచాడు అనే వాళ్ళ సేవ ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా, పైగా ఏదేదో వారి ఆధ్యాత్మిక జీవితం. కానీ తిమోతి, నీ అభివృద్ధి అందరికీ
కనబడు నిమిత్తం. కారణం ఏమంటే తిమోతి ఇతరుల క్షేమమును విచారించువాడు. తిమోతి విశ్వాసుల హృదయమును స్థిరపరచువాడు. తిమోతి సువార్త కొరకు ప్రయాసపడినవాడు. తిమోతి దేవుని నామము కొరకు చెరసాలలో వేయబడినవాడు. ఎబ్రీ పత్రికలో మన సహోదరుడైన తిమోతి విడిపించబడెను అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు అంటున్నాడు తిమోతితో, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము. నువ్వెలాగ వృద్ధి అయ్యావో, నువ్వెలాగ అభివృద్ధి పొందావో దేవునికి సమాజానికి సాక్షిగా నువ్వు చూపించాలి. నీ అభివృద్ధి. చాలామంది వృద్ధి రాలేకపోవటం కారణం ఏమంటే వారు దేవుని ఎన్నికలో లేనివారు. వారు దేవుని చేత పిలవబడని వారు గనుకనే ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా అలాగే ఉంటారు. కానీ ఆది సంఘం క్షేమాభివృద్ధి నందుచు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభునందు భయమును పరిశుద్ధాత్మయందు ఆదరణ కలిగి నడుచుకొనుచు ఏమంట విస్తరించుచూ ఉండెను. ఉందా విస్తీర్ణ? సంఘంలో నూతన ఆత్మలు ఎవరైనా వచ్చారా? సంఘ ప్రారంభంలో ప్రారంభించిన వారే తప్ప నూతనమైన వారు, కొత్తవారు సంఘంలో చేర్చబడుతున్నారా? కారణమేమి? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము సాధకం, విశ్వాస సాధకం, విశ్వాస మార్గం, విశ్వాస జీవితము కలిగి ఉండాలి. విశ్వాసం. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఏముందంటే, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన కపటమును సమస్తమైన వేషధారణ మాని క్రొత్తగా జన్మించిన శిశుల వలె రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. ఎదుగు నిమిత్తము. లోక సంబంధమైన వాటిని మీద కాదు నీ దృష్టి ఉండాల్సిందే. లోక సంబంధమైన కార్యాలలో కాదు నీ దృష్టి ఉండాల్సిందే. నువ్వు పైనున్న వాడివైతే, నువ్వు క్రీస్తునందు లేపబడిన వాడివైతే పైనున్న వాటిని మనస్కరించు అన్నాడు. పైనున్న వాటి మీద మనసు పెట్టు అన్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితములో అబ్రహాము, లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది. కానీ
అబ్రహాము మనస్సు సంపద మీద లేదు కానీ దేవుని పట్టణం మీద ఉంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. సంపద మీద అతిశయపడలేదు, సంపదలను బట్టి సంతోషించలేదు, కానీ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాది గల ఆ పట్టణం. నేను భూమి మీద యాత్రికుని, నేను భూమి మీద పరదేశిని, నేను భూమి మీద నిష్ప్రయోజకుని. నువ్వు అభివృద్ధి పొందాలి అంటే బైబిల్లోనే ఒక సూత్రం ఉంది. ఏది ఆ సూత్రం అంటే, నీ హృదయం అనే గుడారములో నుండి ఏం తీసేసుకోవాలంట? దుర్మార్గతను తీసివేసిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు. యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి, నీ హృదయం అనే గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. దుర్మార్గం అనేది నీ మనసులో ఉన్నంత వరకు నువ్వు ఎన్ని శత విధాలుగా ఫీట్లు పన్నా నువ్వు వృద్ధిలోకి రాలేవు, గుర్తుపెట్టుకో. నువ్వు అభివృద్ధిలోనికి రాలేవు, గుర్తుపెట్టుకో. సౌలు ఎల్లకాలము దావీదు మీద విరోధముగా జీవించాడు. సౌలును ఎవరూ చంపలేదు, తన కత్తి మీద తానే పడి చచ్చాడు. నీ హృదయములో నుండి దుర్మార్గమును దూరముగా నువ్వు తొలగించుకుంటే అప్పుడే నువ్వు అభివృద్ధి పొందుతావు. నీ హృదయములో దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన పనులు, దుర్మార్గమైన మార్గాలలో నువ్వు సంచరిస్తూ నేను అభివృద్ధి పొందుతాను అంటే నువ్వు అభివృద్ధి పొందలేవు. నువ్వు దేవుని వైపు చూసిన ఎడల, నువ్వు దేవుని వైపు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు. చాలామంది అభివృద్ధి పొందడానికి ఏవేవో చేస్తూ ఉన్నారు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 27వ వచనములో యూదావారు అభివృద్ధి అయినట్లు కొందరు వృద్ధి కాలేదు అంట. 4వ అధ్యాయము 27వ వచనం, మొదటి దినవృత్తాంతములు. 4వ అధ్యాయము 27వ యూదావారు అభివృద్ధి అయినట్లు వారు వృద్ధి కాలేదు. తిమోతి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము. దుర్బుద్ధి ఉంటే నువ్వు అభివృద్ధి ఎప్పుడు చెందుతావు? దుర్బుద్ధి గల ఆ జనులు అనే మాట మనం చూస్తాం బైబిల్.
వారు వృద్ధిలోకి రాలేరు. వారు అభివృద్ధి కూడా పడదు. అభివృద్ధి పొందాలి అంటే ప్రభుని అడగాలి. కీర్తనలో భక్తులు అనేక మాటలు, ప్రభువా నన్ను అభివృద్ధిపరచు, నా కుటుంబాన్ని అభివృద్ధిపరచు, నా పిల్లలను అభివృద్ధిపరచు. తెలిసి సంఘ కూడికలకు రాకపోతే నువ్వు విశ్వాసివని సమాజానికి, దేవునికి ఎలాగా? నీ క్రియలను బట్టే తెలుస్తుంది కదా. వారు దేవుని ఎరుగుదము అని చెప్పుకుందురు కానీ వారి క్రియలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి జీవిత విధానమును బట్టి వారు దేవునికి ఎరగమన్నట్టుగా జీవిస్తున్నారు. దేవుడంటే తెలియదు వల్ల. జాబ్ చేసేవాళ్ళు చూడండి, వర్షాకాలంలో ఆగుతారా? చలికాలంలో ఆగుతారా? ఎండాకాలంలో ఆగుతారా? దేనికి ఆగారు. కానీ ఆగేది ఏంటంటే కూడికలకు. ఎందుకంటే పెద్దనైనా నువ్వు నిన్న ఒక మాట కూడా అనలే పెద్దనైనా, అందుకు సరే ప్రకటన చేయలేదుపా. మనం నిర్ణయించుకున్నాం కదా, నెలలో మొదటి గురువారము ఉపవాస కూడిక అని నిర్ణయించుకున్నావా లేదా? తర్వాత సంఘ కార్యక్రమాలు ఏవైనా కానీ ఆ కూడికలు ఉన్న దినాలలో నేను సమాచారం అందించింది నేను ఊరుకున్నాను. ఈరోజు కూడిక దేవుని పట్ల ఆసక్తి నీకు ఉండడం లేదు. లోక సంబంధమైన విషయాల పట్ల నీకు ఆసక్తి ఉంది. అన్యులతో సహవాసం చేయడానికి ఆసక్తి నీకుంది. ఒక గంట దేవుని మందిలో ఉండడానికి ఒళ్ళు నొప్పులని సాకు చూపుతూ ఉన్నావు. భక్తులు ఏమన్నారు? నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట, చెప్పు పౌలయ్య, నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే మర్చిపోతున్నాం మనం. సరే, ఆ దినము సమీపించే కొలది అంటుంది బైబిల్. నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు ప్రేమలో వృద్ధి చెందాలి. 1 తెస్సలోనికలు 3వ అధ్యాయము 13వ వచనం. 1 తెస్సలోనికలు 3వ అధ్యాయము 13వ వచనం. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనదిగా ఆయన స్థిరపరచుచు, మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామో అలాగునే మీరును ఒకని ఎడల ఒకడు అందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు. ప్రేమలో అభివృద్ధి, ప్రేమించుటలో అభివృద్ధి, ఒకని ఎడల ఒకడు. రూపమ్మ ఆమె పొలం పనులలో ఉన్నను ప్రతి కూడికకు
నిన్న వాళ్ళ ఆయనే మర్చిపోయినాడంట. బుధవారం అని ఫోన్ చేసి పిలిపించి, అది ప్రభు పట్ల ప్రేమ. కూడిక ఉందండి, మర్చిపోయినట్లుండారు, రండి. ఒకని ఎడల ఒకడు ప్రేమలో ఎలాగూ అభివృద్ధి పొందుతున్నామో, ఒకని ఎడల ఒకడు మీరును అభివృద్ధి పొందుచు. విశ్వాస జీవితములో ప్రేమలో అభివృద్ధి, విశ్వాసములో అభివృద్ధి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలుసుకొనుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి పొందుచు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. మీ విశ్వాసమందు అభివృద్ధి, ప్రేమలో అభివృద్ధి, విశ్వాసమందు అభివృద్ధి. కొందరికి విశ్వాసము లేదంట, కొందరిది అల్ప విశ్వాసము అంట. ఒక మహిళతో, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని, శతాధిపతితో ఇశ్రాయేలులో ఇంత విశ్వాసముండుట నేను చూడలేదు అన్నాడండి. విశ్వాసమందు అభివృద్ధి. బైబిల్లో విశ్వాసము ద్వారే కదా గొప్ప కార్యాలు జరిగించింది. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, అగ్నిబలమును చల్లార్చిరి, సింహముల నోళ్లను మూసిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను దేని ద్వారా? విశ్వాసము ద్వారా. విశ్వాసములో అభివృద్ధి. నేను ప్రార్థిస్తా, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు నా విషయములో, నా కుటుంబ విషయములో, నా సంఘ విషయములో ప్రతి అక్కర ఆయన తీరుస్తా. నేను ప్రభువుని అడుగుతా. పరిశీకరణలు వచ్చిన వానికి ప్రతిదీ పచ్చదే కనపడుతుంది. అవిశ్వాస అయిన వానికి కూడా అవిశ్వాస లక్షణాలే కనపడతాయి. కానీ విశ్వాసములో నువ్వు వృద్ధి చెందితే నేను ప్రార్థన చేస్తాను, నా దేవునికి అసాధ్యమైనది ఏదే లేదు. దేవుని జ్ఞానమందు అభివృద్ధి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలలో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. విశ్వాస జీవితములో దేవుని కార్యాల విషయములో, దేవుని సేవ విషయములో, సంఘ పరిచర్య విషయములో సరే ఎవరు రాలేదు కదా అని నేను అలాగే ఉండకూడదు. ఎవరు వచ్చినా రాకపోయినా పాటలు పెడతా, సాపలేస్తా,
ప్రజలను కూడా ఆహ్వానిస్తాను. సేవకుని స్థానంలో ఉన్న నేనెందుకు సాపేసేది కాదు. వాళ్ళకు, విశ్వాసులకు మనం సేవకులమంతే. ఎవరు మనము? సేవకులు. దేవుని విషయమందు ఆ అభివృద్ధి అన్ని విషయములలో క్రీస్తు వలె అభివృద్ధి చెందాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. చూశారు? వెదజల్లి దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, సంఘ వృద్ధి కొరకు వెదజల్లుట, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా కలరు అంట. లేమి అంటే కరువు. ఎంత సంపాదించినా వారికి సరిపడుతుందే కానీ, దేవా నా జీతాన్ని పెంచావు, నేను ఇవ్వకపోతే నాకు ఆశీర్వాదము రాదు అనే ఆలోచన కూడా రాదు. అందుకే చెప్తా ఉంటా, పాత నిబంధనలోను నూతన నిబంధనలోను పేదలే దేవుని పనులు ఎక్కువగా ఉపయోగపడతారు. మాసిదోనియ విశ్వాసులు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా లోబి అయిన వాడు అప్పుడు ఇచ్చిందిలే. అప్పుడు ఆ రోజు అప్పుడు ఇంకదే ఉంటుంది. కానీ దేవుని భయము కలిగి దేవుని వల్ల నాకు ఆశీర్వాదము అనుకున్నవారు నేను ఇవ్వాలి, వెదజల్లాలి. వెదజల్లితే నా వంశాన్ని తరతరాలు ఆయన ఆశీర్వదిస్తాను. నా వంశాన్ని వృద్ధిలోకి తీసుకుని వస్తాను. అందుకని అబ్రహాము 5 మంది బందిపోటు రాజులను జయించినప్పుడు దేవునికి దశాంశం ఇచ్చాడు. నీ హృదయపూర్వకంగా రావాలి. దేవునికి ఇచ్చుటలో ప్రమాణం చేయించుట వలన రాకూడదు. సరే, పెళ్ళప్పుడు ప్రమాణం చేస్తూ ఉంటారు, సంఘ సహవాసమునకును నా రాబడంతటిలో 10వ భాగం చెల్లిస్తానని యేసుక్రీస్తు నామములో నేను ప్రమాణం చేయుచున్నాను. ఏది దేవునికి ఇచ్చేది కూడా అది నీ హృదయంలో నుండి రావాలి. ఎక్కడ ఇవ్వరో అని. సరే, ఎంత బలహీనమైన సాక్ష్యం అది. వారంతటికి వారికి రావాలి. మనసులో ఇచ్చేయించినది రావాలి. ఇచ్చావా లేదంటే పెళ్లి చేయించి చూడు, సరే చేయి ప్రమాణం. అరే దేవుని వాక్యాన్ని వంకరంగా తిప్పుకుంటా ఉన్నా. జక్కయ్యకు ప్రమాణం చేపించినాడు యేసు ప్రభు, చేపించినాడు. పోలే ఇస్తావు 10వ భాగం ఎట్లా ఈ రాత్రి మీ ఇంట్లోనే ఉంటానా అని ఏమన్నా ప్రమాణం చేయించినాడా? యేసు ప్రభు ఎప్పుడైతే ఇంటిలోకి వచ్చాడో సంతోషముతో ఆయనను చేర్చుకొనడమే గాక సంతోషముతో, ప్రభువా ఎవరికైతే ఒకంత అన్యాయం చేశానో వారికి 4 గింతలు ఇచ్చేస్తాను. ఇప్పుడు సాక్ష్యం, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు కూడా అబ్రహాము నీ క్రియలు కనపడాలా, ప్రమాణాల ద్వారా కాదు. దేవుని వాక్యాన్ని ఎంత మానవ పద్ధతిలోకి తీసుకొని వస్తున్నారంటే
అంత మానవ పద్ధతులకి తీసుకొని వస్తాం. కానీ సహవాసములు అయితే మీరు కిందకి ఇవ్వడం లేదు, మీరేమి ఇవ్వడం లేదు కదా అనే చీప్ ఆలోచనలు కూడా ఉన్నాయి. అందరి కొరకు విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉంటుంది. నీ హృదయంలో నుండి రావాలి. ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి డ్యూటీలలో, ప్రయాణములలో, వారి పనిపాటులలో మీ కృపాక్షేమాలు ఉంచి వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేసి ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. జగదీష్ వారి కుటుంబ సభ్యుల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కృపను. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. సమాజ కూడికలకు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. ఆయన జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లాయి కుటుంబాన్ని, గొరక ఓబ్లేస్ అయిన భార్య పిల్లలు, ఓబయ్ అయిన భార్య పిల్లలు దీవించండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. బత్తల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలు కూడా దీవించి మీరు మహిమ పొందండి. వంశీని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన తల్లిదండ్రులు, తోబుట్టులను దీవించండి. సహవాస కూడికలకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. రామాజీ ఇస్సాకు కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. సహాయమును మీరు దయచేయండి నైనా. బాలస్వామి అక్కను బట్టి, శ్వేత ఇస్సాకులను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. మీ కృపను దయచేయండి నైనా. స్తోత్రములు. వసంతరావు ఆయన భార్య పిల్లలను దీవించండి. పెద్దవాడు పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి అయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. అలాగే మరియమ్మ భర్త వారి సంతానం ఇన్నైను, టీషాపును దీవించండి. ఇస్సాకు తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహమైన భార్య పిల్లల తల్లిని, సోదరిని, వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. రంగన్న అయిన భార్య పిల్లల తల్లిని దీవించమని అడుగుతున్నాం. పిల్లల పరీక్షలలో మీరు మహిమ పొందండి. ఆనందం అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, అబ్రామ్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో మీకు కూడా దయచేయండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా మా ప్రియులు దొరైస్వామి, కృపమ్మ, పాల్ సిఏ పరీక్షలు రాశాడు. ఈ నెలలో ఫలితాలు రావాలి, మంచి ఫలితాలతో వచ్చినట్లుగా మీరే అద్భుతమైన సహాయం దయచేయండి. కుటుంబంతో సంతోషించి తిరిగి గుంటూరులో ఉన్నాడు. ఆయన ఫ్రెండ్ను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం.
నేను కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి. ఆమె తల్లిని, తోబుట్టులను, దొరైస్వామికి తోబుట్టులను, యాడికిలో వేసిన పంట పొలాలు, అలాగే ఓత్రమాలు తిన్న పంట పొలాలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. భార్యాభర్తను దీవించండి. దొరసాముకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి. ఈ దినం సహోదరి కుమారి విషయంలో ఒక గొప్ప ప్రమాదము నుండి మీరు తప్పించారు, మీకు స్తోత్రం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. గంధం కృపాసుందరి యవనస్త్రాల కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. సో ప్రభువా, కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయనైనా ప్రతి సమస్య తీర్చబడుటకు మీ కృపణ దయచేయండి. గత దినాలలో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి. నీ వాక్యాన్ని ప్రకటించే వాక్శక్తి, వాగ్దాటిని దయచేయండి. చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. నీ గ్రంథాన్ని పఠించుచుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. భూమి మీద జీవించినంత కాలము బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్టుగా జీవించుటకు మీకు కృపణ దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీకు కృపణ దయచేయండి. ఈ చిన్ని పరిచర్యను నైనా ప్రోత్సహిస్తూ, ప్రార్థిస్తూ, సహాయపడుతూ, నైనా అన్ని విషయాలలో మా మేళ్లను, మా గురించి అడుగుతున్న ప్రతి వారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. వారు అనేకమైన ఆత్మీయ మేలు పొందుటకు మీకు పడతారు. అయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ప్రతి విధమైన అవసరాలను మీరు తీర్చమని అడుగుతున్నాం. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసైన భార్య పిల్లలు, ముఖ్యంగా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ధారా రవి మరియమ్మ పెద్ద కుమార్తె ఆమె భర్తను బట్టి మీకు స్తోత్రములు దీవించండి. అలాగే యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దివ్య కిషోర్లను దీవించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతున్నాం. చూటూరు ఏలియా తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. మా ప్రియులు గంధం జయపాల్ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. వదినమ్మకు, కుమార్తె కుటుంబానికి, కుమారుని కుటుంబానికి ఆదరణ దయచేయండి. కడోకలేసన గారు ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. పారస్ రవి సారు అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను దీవించండి. పోలీసు విజయుడు ఆయన భార్య, వారి కుమారుని దీవించండి. రాజయ్య రెండో అక్క పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రాముగాళ్ళ తిమ్మూర్తి, అలాగే సువార్తమ్మ, మనోహర్, కరుణాకర్, సురేష్, భూషణం, రాజన్న, వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబడిన శాంతమ్మ వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యము దయచేయండి. చిన్నయేసు, కరణమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. సుందర అయిన భార్య పిల్లలను దీవించండి. సునీతమ్మ కుమార్తెలకు నైనా కుమార్తె, కుమారుని, అత్తమ్మ, ఆడపడుచు దీవించండి. సునీల్ నిసి వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. రాజమ్మక్క భర్తను బట్టి మీకు స్తోత్రములు. కుమార్తెను మీరు దీవించమన్నాడు. యేసు ప్రభువ రాముగల రత్నకుమార్ అయిన భార్య లేయా లెనిన్ మీరు దీవించండి. ఇంటిపైన నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నారు. ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చమన్నాడు. యేసు ప్రభువ మేడం తల్లిని, తోబుట్లను దీవించండి. ఇదిగో అన్న కుమార్తె
అలాగే నరసింహ కుమారుడు ఇంకా అనేకమైన పిల్లలు 10 పరీక్షలు రాయబోచుండగా మంచి ఫలితాలతో ఉరవకొండలో ఉంటున్న జల్లా ప్రసాద్ కుమార్తె దెబోరా కూడా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు కూడా దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా, మీ కృపను దయచేయండి. సాగిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే జిట్టన్న వారి కుటుంబ సభ్యులను దీవించండి. మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు అనే మాటకు సహోదరులు బిషప్ రమణ కుమారి కుమార్తెలు కుమారుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ముగిస్తోంది. ఎన్నో సమస్యలలో వారికి ఇచ్చిన మంచి ఇంటిని బట్టి ముగిస్తోంది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించులనే మాటను బట్టి ముగిస్తోంది. పెద్ద కుమార్తె ఆమెకు అంటూ ఒక ఉపాధి దయచేయండి. ఆయా పరీక్షలు రాస్తూ ఉంది. శ్వేతమ్మ ఆమె జీవితంలో వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. ఆమె వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. సన్ని విషయంలో జీతాలు రాక ఇబ్బందులకు గురవుతున్నాడు, దీవించండి. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. భార్యాభర్తలను దీవించండి. యోహాను భారతి పిల్లల యొక్క చదువులలో మీరు మహిమ పొందండి. మరేమో భర్త వారి కుమారుని దీవించండి, కుమార్తె కుటుంబాన్ని దీవించండి. కోతురై రాజే అయిన భార్య, ఇదిగో పెద్దవాడు బెంగళూరులో, రెండవ వాడు స్థానికంగా ఉన్నాడు. ఉద్యోగ విషయాలలో అద్భుతమైన సహాయం. వారి కుటుంబంలో కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. సాగిబండ కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. గంధం సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న కుటుంబాన్ని కూడా దీవించండి. బత్తల దేవదాస్ అయిన భార్య, కుమార్తెలు కుమారుని, అలాగే తల్లిని, తమ్ముని, సోదరిమణుల వారి కుటుంబ సభ్యులను దీవించండి. విన్సెంట్ పినాయిల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్యామలమ్మ కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద కుమార్తె ఏమో భర్త వారి సంతానం, రెండో కుమార్తె ఏమో భర్త సంతాన విషయంలో మీ కృపను, అబ్రామ్ దీప్తి కుమారుని తల్లిదండ్రుల తోబుట్టులను కూడా దీవించండి. బబులు జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు, బిందమ్మ భర్త వారి సంతానం దీవించండి. యశుప్రభు భాగ్యరాజ్ సార్ ఆశక్తును బట్టి వారి కుటుంబ సభ్యులు దీవించండి. కట్టుపల్లి వంశవృక్షాన్ని దీవించండి. స్థానిక సంఘాలను బలపరచండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా మండలము, మా జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. యేసు ప్రభువా మా ప్రియులు మల్లగిరి పౌలయ్య గారు అక్కను బట్టి మీకు స్తోత్రం. అలాగే కుమారుడు అయిన భార్య ప్రశస్తాన్ని దీవించండి. కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం ఆయా ప్రదేశాలలో ఉన్నారు. మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. అత్తమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ రాని వారికి మరొక అవకాశం దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.